బుధవారం ప్రకటించిన 2023-24 విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి పట్టణంలోని ఎస్వీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. దీంతో ఎస్వీ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఇవాళ పండుగ వాతావరణంతో నిండింది. జిల్లా స్థాయి ర్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులను ఎస్వీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన తమ కాలేజీ విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి అభినందన పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని ఎస్వీ జూనియర్ కాలేజ్లో గురువారం ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ర్యాంకులతో పాటు ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి పుష్పగుచ్చాలను అందించి అభినందన పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలను పంచి టపాకాయలు కాల్చిన విద్యార్థులు, కళాశాల అధ్యాపక బృందం మరియు సిబ్బంది అంబరాన్నంటే విధంగా సంబరాలను జరుపుకున్నారు. అదే విధంగా విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నతమైన ఫలితాలను సాధించడంలో కృతకృత్యులైన ఎస్వీ కాలేజ్ అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తమకు ఎన్నో విధాల ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డికి, అధ్యాపక బృందానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. సంగారెడ్డి పట్టణంలో క్రమశిక్షణతో కూడిన ఇంటర్మీడియట్ విద్యను కార్పొరేట్ స్థాయిలో బోధిస్తూ విద్యార్థులను విలువలతో కూడి ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఏకైక జూనియర్ కాలేజ్ ఎస్వీ జూనియర్ కాలేజ్ అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొనియాడారు. తమ పిల్లలు ఉన్నత ఫలితాలు సాధించడంతో సంతోషంతో కుటుంబ సభ్యులు ఆనందబాష్పాలు రాల్చారు. ఎస్వీ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులు మున్ముందు ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు సాధించాలని ఎస్వీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఆత్మన్యూన్యతా భావంతో కృంగిపోకుండా తమ పొరపాట్లను సరిదిద్దుకుని మరింత బాగా చదివి మంచి మార్కులు సాధించి ముందుకు సాగాలని రామకృష్ణారెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు మరియు కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. సో నిన్న నేడు రేపు ఏ రోజైనా కూడా మన ఎస్వీ కాలేజ్ మొదటి నుంచి అదే ప్రబంధం, ఆది నుంచి అదే ప్రబంధం, అంటే 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు ఇవాళ 9వ సంవత్సరం, రేపు పొద్దున మనం 10వ సంవత్సరం చేసుకుంటాం, అంటే దశాబ్ద ఉత్సవాలను చేసుకుంటాం. సో ఈ దశాబ్ద ఉత్సవాలకు కానుకగా ఒక సంవత్సరం ముందు కానుకగా మనం ఈరోజు 466 అవుట్ ఆఫ్ 470 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో స్టేట్ 3rd ర్యాంక్ సాధించామని తెలుపుతున్నందుకు సంతోషిస్తుంది. అదేవిధంగా 2nd ఇయర్ ఎంపీసీ బైపీసీ నుంచి కూడా మంచి ర్యాంక్స్ మనం రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాము. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ సిఈసీ కూడా ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాము. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ముందు కృషి చేయాల్సి ఉంటుంది. పిచ్చుకుందలో ఉంటాం, ఇక్కడికి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. నిన్న రిజల్ట్ తెలియని మా అమ్మ నాన్న అక్కడికి ఆల్మోస్ట్ 2 hours జర్నీ చేసి అంత దూరంగా నచ్చారు. ముందు వాళ్ళకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. తర్వాత నా గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, రామ సార్ గారికి, డేవిడ్ సార్ గారికి నా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కొన్ని రూల్స్ ప్రకారం మేము వెళ్ళాము. ఎంతో సీనియారిటీ ఉంది, ఎంతో సీనియర్ సార్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా నేను సాధించాను. తర్వాత రామ్ సార్స్ ఎంతో టెక్నిక్ మోటివేషన్ క్లాస్ చెప్పేటప్పుడు ఇస్తారు. వాళ్ళు లేకుంటే మేము మోటివేషన్ అయ్యి క్లాసెస్ వినేవాళ్ళం కాదు. ఇక ముందుగా ప్రిన్సిపల్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇటువంటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ బాగున్నారు. తర్వాత కుల్కర్ణి సార్ గారు ఇంగ్లీష్ మొత్తం సార్ వల్లనే కొంచెం ఇంగ్లీష్ రాదు నాకు. యాక్చువల్లీ ఇంగ్లీష్ కొంచెం బెటర్మెంట్ అయ్యాను, ఇంప్రూవ్మెంట్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ 455 వస్తే సెకండ్ ఇయర్ కొంచెం 25 మార్క్స్ పెరిగినాయి. సెకండ్ ఇయర్ 475 వచ్చిన, ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను. తర్వాత మామ సార్ ఇక్కడ తీసుకొచ్చింది, అదే ఇక్కడ ఎస్వీ కాలేజ్ బాగుందని మా మామ సార్ ఆయన తీసుకురావడంతోనే నేను ఎస్వీ కాలేజ్లో జాయిన్ అయినాను. తర్వాత ఇక్కడ అక్కడ చెప్పిండు ఇట్లా ఎస్వీ కాలేజ్ బాగుంటుంది అది అని చెప్పిండు. తర్వాత ఇక మా మామయ్య ఒకసారి ఇద్దాం కదా, మంచి మార్కులు వస్తాయి కదా అని వేసాను సార్. కానీ పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను మంచి ర్యాంకులతో మంచి ర్యాంక్ వచ్చింది సార్. సార్ 930 వచ్చింది సార్. ఆల్మోస్ట్ పాస్. ముందుగా మా మామకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా చదవడం విజయవంతంగా అయిపోవడం అనేది గ్రహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు ఇంకొక విద్యార్థి కూడా ఉన్నాడు ఇక్కడ.
సో మాది కామారెడ్డి డిస్టిక్ జుక్కల్ కాన్స్టిట్యూషన్ బిచ్చుకుందా. ఇక్కడ చక్రియాల లోపల మా బావ చెల్లెలు కూడా ఉంటారు. మా బావ వల్ల ఇక్కడ వచ్చి మా కొడుకుని ఇక్కడ ఎస్సీ జూనియర్ కాలేజ్ లోపల అడ్మిట్ చేయించాను. లాస్ట్ ఇయర్ కూడా మా అబ్బాయి ఇక్కడ 455 మార్క్స్ తీసుకుని డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చారు. ఎందుకంటే మేము 120 కిలోమీటర్లు అక్కడ అగ్రికల్చర్ చేస్తాము. ఇక్కడ మా బాబుకు ఎందుకంటే ఇంకా మా వచ్చేసారి కూడా మా అమ్మాయి కూడా ఇక్కడే అడ్మిట్ చేస్తాము. ఈసారి సాయి స్కూల్లో చేస్తుంది మా అమ్మాయి 10th క్లాస్. మా అబ్బాయి ఏమన్నా అంటే లేదు, మా బావ కూడా అక్కడ ఒత్తిడి చేశాడు. ఎస్వి జూనియర్ కాలేజ్ కూడా బాగుంటుంది, అక్కడ ర్యాంకులు కూడా బాగా వస్తాయి. అది మా బావ ఇప్పుడు లేరు, బతికి లేరు, యాక్సిడెంట్లో చనిపోయారు. అందుకే మా బావ ఇక్కడ ప్రజెక్ట్ లేరు ఇప్పుడు. అందుకే అక్కడ ఇప్పుడు పొద్దున్న 3 గంటలు జర్నీ చేసి ఇక్కడ వచ్చాము. అందుకే మా బాబు బాగున్నాడు కాబట్టి మంచిగా దానికి వచ్చింది కాబట్టి ఛాలెంజెస్ ఆర్ యాక్సెప్టెడ్ విత్ ద రేట్ ఆఫ్ ఎస్వి జూనియర్ కాలేజ్. దీని అర్థం వెంటనే మా ప్రిన్సిపల్ సార్ చెప్పగానే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్ బాగుంది పెట్టేసి అంటే ఎస్, ఏ రకమైన ఛాలెంజ్ అయినా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఏ రకమైన విద్యార్థి వచ్చినా కూడా ఛాలెంజెస్ అంటే మేము ఛాలెంజ్గా తీసుకుంటాం. ఇప్పుడు శ్రీమాన్ చెప్పాడు 120 కిలోమీటర్స్ నుంచి వచ్చాడు. 120 కిలోమీటర్స్ నుంచి వాళ్ళ మామ చెప్పడం వల్ల ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యాము, మంచి స్కోర్ తెచ్చుకున్నాము. దానికి ఫస్ట్ మా మామకు థ్యాంక్స్ అండ్ మా పేరెంట్స్కి థ్యాంక్స్. అండ్ పేరెంట్స్ అగ్రికల్చర్ చేశారని చెప్పారు. సో రైతు బిడ్డలు ఎప్పుడు కూడా రైతులు దేశానికి వెన్నెముకలు 100%. కానీ ఇక్కడ విద్యార్థులే మాకు వెన్నెముకలు. మా కాలేజీకి విద్యార్థులే బలం, విద్యార్థులే మా బలము, విద్యార్థులే మా ఉత్సాహం. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా అత్యుత్తమంగా తీర్చే విధంగా ఏ రకమైన విద్యార్థి వచ్చినా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి లెక్చరర్ ఒక సబ్జెక్ట్ అని కాకుండా అన్ని సబ్జెక్ట్స్, అది లాంగ్వేజెస్ నుంచి మొదలుకొని ఆప్షనల్స్, థియరీ, ప్రాక్టికల్, తర్వాత కాంపిటీషన్, ఏ రకమైన ఎగ్జామ్ అయినా కూడా అది మెయిన్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ, ఐపీఈ కానీ, సో ఏ రకమైన ఎగ్జామ్ అయినా కానీ ఛాలెంజింగ్గా తీసుకుంటూ విద్యార్థులను ఆ రకంగా ముందుకు తీసుకునే విధంగా ఇక్కడ ఉండేటువంటి లెక్చరర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. I have secured from MPC stream. I have secured 985 out of 1000. The success is because of our lecturers. Thank you. ఈ కాలేజ్లో వర్క్ చేసేది మా పాప ఫస్ట్ వచ్చేది కూడా చాలా హ్యాపీగా ఉంది. సో కాలేజ్ ఫస్ట్. మన పిల్లలు చదువుతున్నారు అంటే మనం ఇంట్లో కూడా వాళ్ళకే వదిలేయకుండా మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. పేరెంట్స్ కూడా అందులో చాలా బాధ్యత ఉంటుంది. అసలు లెక్చరర్సే కాకుండా ఇక్కడ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. కాకపోతే మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అనేది మనం కూడా 80% వరకు మన బాధ్యత ఉంటుంది. అదొకటి అందరూ గ్రహించాలి. Saiditi, MPC second year. I got 993 out of 1000. My ambition is software engineer. నేను ఎంసెట్ రాసి బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మా ముగ్గురు పిల్లలు ఇక్కడనే చదివించాం సార్. ఎంపీసీలో మేము పెద్ద పాప కూడా 9 చిల్లర సార్, 9 చిల్లర తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో. సెకండ్ పాప 964 వచ్చినాయి బైపీసీలో. ఈ పాప కూడా ఎంపీసీలో బాగా వచ్చింది సార్, 983. నేను ఎస్వి కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఏ కాలేజ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది, స్టాఫ్ కూడా చాలా బాగుంటారు. స్టూడెంట్ కూడా బయటకు పంపకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇటువంటి కాలేజ్ చాలా బాగా ఉండాలని కోరుతున్నాను సార్. నా పేరు మైత్రి. నాకు 979 వచ్చినాయి 1000కి. ఇంకా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన. ఓకే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని అనుకుంటున్నా. ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ మా కాలేజ్లో మా సార్ వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు. రోజు చాలా వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు. దీనివల్లనే ఎక్కువ పర్ఫెక్షన్ వచ్చి ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాస్తున్నాం. I got 980 out of 1000, and this credit belongs to our sirs and lecturers. They encourage me well, and thank you sir. I got it from second year. I got 979 out of 1000. It's a great opportunity to study in SC Junior College. I'm Mika from second year MPC. My score is 958 out of 1000. It is a great opportunity to study. My name is Numanali from MPC second year. I had secured 956 out of 1000.
I'm very thankful to teachers who had encouraged me. First of all, I'm very thankful for Praveen sir, LSR sir and Mahesh sir. They always encourages me. I want to become a software engineer in my further future. కాలేజ్ చాలా బాగుంది సార్. మా పిల్లగాళ్ళు చాలా చూశారు. ఇంకోటి ఏంటంటే బయట నిలబడి పిల్లలు వెళ్ళేదాకా చూస్తారు సార్లు. బయట నిలబడి చూస్తారు. ఇంకోటి పిల్లలను ఫోన్ ఇవ్వద్దని రిస్ట్రిక్ట్ చేశారు ప్రిన్సిపల్ సార్. అందువల్ల మా బాబుకు మంచి మార్క్సులు వచ్చాయి. ఇలాగే ఉంటే ఇంకా బాగా వస్తాయి వేరే పిల్లలకి గిట. ఇప్పుడు మాది అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఫస్ట్ ఇయర్ కంటే ఎక్కువ సాధించాడు ఇప్పుడు మా బాబు. చాలా సంతోషంగా ఉండేది ఇలా సాధించినందుకు. ఏది వచ్చినా ప్రాబ్లం వచ్చినా కానీ 5:30 తర్వాత వచ్చి చెప్పమని చెప్పారు సార్. కలవండి అని చెప్పారు. ఏది ఉన్నా చెప్పొచ్చు సార్ వాళ్ళకని చెప్పారు. చెప్పాము మేము వచ్చి. కానీ మాకు ఏది చెప్పినా కానీ బాగా రెస్పాన్స్ ఇచ్చారు సార్లు. అందరు సార్లకు కాల్ చేసినా కానీ చెప్పారు. I am very gladful to have for my lecturers. My name is Astra. I scored 955 per 1000. I am preparing for MCET to do BTech and to secure a job. My name is Munasai from MBS Part B. I scored 957 out of 1000. I really great thankful for my lecturers supporting my guiding me a lot. Second year NEET. I scored 977 out of 1000 and I am very happy for scoring these marks, and I thank all management and my parents for supporting me and encouraging me. Thank you. 930 marks out of 1000. అండ్ ఇక్కడ లెక్చరర్స్ కూడా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటారు. ప్రతి స్టూడెంట్కి కూడా మంచి ప్రయారిటీ మంచిగా చదివిస్తారు. I have scored 942 out of 1000 from YPC. ఇదంతా లెక్చరర్స్ వాళ్ళ సపోర్టింగ్, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అదంతా రాయడం వల్లనే ఫైనల్కి ఈజీ అయింది. నాకు ఫస్ట్ ఇయర్లో 387 మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 41 మార్క్స్ డిఫర్ అయినాయి. సెకండ్ ఇయర్లో 428 అండ్ ప్రాక్టికల్స్ కలిపి 929. అఖిల మ్యామ్ మాకు ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల నాకు ఇంకెక్కువ పాజిటివ్ వర్డ్స్ చెప్తుండే. ఇప్పుడు అందరూ సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. myself Vishana. I am from YPC second year. నాకు 928 వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 392. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. మాకు అఖిల మ్యామ్ ఇన్ఛార్జ్గా ఉండడం వల్లనే ఇన్ని మార్క్స్ వచ్చినాయి. మ్యామ్ చెప్పిన మాటలు, కెమిస్ట్రీ అందరు చెప్తుండే కెమిస్ట్రీ పేపర్ టఫ్ వస్తుంది, పక్కా ఫెయిల్ అవుతారు మీరు అని. మా సీనియర్స్ కూడా అట్లానే చెప్పారు. అఖిల మ్యామ్ మంచిగా చెప్పింది మాకు కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ టాప్ మార్క్స్ వచ్చినాయి. My name is Jay Naveen. I am CEC second year. I am very thankful to my principal sir, teachers and parents because of their scored 915 marks out of 1000. So I thank you to all my teachers and parents. I am Shyam Kumar. I scored 906 marks in second year. Total 906. ఇదంతా మొత్తం మా పేరెంట్స్, టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ మొత్తం స్టాఫ్ మెంబర్స్ వల్ల సాధ్యమైంది. ప్రతి పీటీ టెస్ట్లో కూడా మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఇచ్చాను. అందుకే ఈ స్థాయికి వచ్చాను. మా రాము సార్ ప్రతిసారి మోటివేషన్ ఇస్తారు మాకు. అలాగే మా సరిత మేడం, షోలీలా మేడం కూడా చాలా మోటివేట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండి. బాబుని ఫస్ట్ నేనే ఈ కాలేజ్ని సెలెక్షన్ చేసుకున్నామా, ఈ కాలేజ్లో చేర్పియాలని. అన్ని కాలేజ్లను విని నేను ఈ కాలేజ్లోనే చేర్పియాలని నేనే సెలెక్షన్ చేసుకున్నా. నేనైతే ఇప్పుడు గర్వంగా చెప్తున్నా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయినేమో వేరే కాలేజ్లో వేసినా నాకు తెలియక, నేను మళ్ళీ తర్వాత మా ఓన్ ఈ కాలేజ్లో వేసినా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ హాస్టల్ వేసిన, తర్వాత రోజు ఏడ్చేదాన్ని. లేట్గా జాయిన్ చేసిన. చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యిండు. నేను వాళ్ళ డాడీ వాళ్ళ అక్క ఎవరూ నమ్మట్లేదు అసలు. శ్రావణ్ కుమార్ ఈ స్థాయికి వస్తాడని అస్సలు అనుకోలేము. నేను ఫస్ట్ ప్రిన్సిపల్ సార్తో ఛాలెంజ్ చేసిన, సార్ మా ఓన్ జీవితం మారిపోవాలి సార్, ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను అన్నా. నేను నిజంగా మారిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాలేజ్లో
మన చిన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంకా వేరే వాళ్ళని కూడా ఇదే కాలేజ్లో చేర్పియాలని నేనైతే గర్వంగా చెప్పుకుంటాను సార్. నాకైతే చాలా నేర్పింది ఈ కాలేజీ. మా బాబు కూడా చాలా మారిపోయింది. చాలా కాలేజ్ అయిపోయినాక కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు పిల్లల గురించి. అయితే అసలు నేను ఎక్కడ ఏ క్లాస్లో వినలేను, చిన్న క్లాస్ నుండి కూడా ఎక్కడ వినలేను అసలు. పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కథ, ఫోన్ చేయడము పేరెంట్స్కి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. రవి సార్ అలా చాలా ఇంట్రెస్ట్ చూపించారు పిల్లల మీద. మీ ఆశీర్వాదం ఉంటే వాళ్ళు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని అనుకుంటున్నా. ప్రిన్సిపల్ సార్కి అయితే ముఖ్యంగా నేనైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా సార్. CH Shravya from SV Junior College, MPC. I have scored 466 out of 470. Today I am very happy because my parents are very much happy because of my marks. ఆ పిల్లల్ని ఫస్ట్ పెద్ద పాపను కూడా ఇక్కడే జాయిన్ చేసినాము. బాగానే వచ్చినాయి మార్క్స్. కరోనా వల్ల ఎగ్జామ్ ర్యాంక్ ఫస్ట్ ఇయర్లో బాగానే వచ్చింది. ఈ పాపను కూడా ఇక్కడే జాయిన్ చేసినాము. బాగానే తెచ్చుకుంటుంది మార్క్స్. ఇంట్లో బాగానే వచ్చినాయి. థ్యాంక్ యూ సార్ అందరికీ. ప్రిన్సిపల్ సార్కి కూడా థ్యాంక్ యూ. 464 out of 470. I am very glad and I am very happy. This is not something that came from it is not an achievement of 1 day or 2 days, but it's from beginning. I have worked hard and I have prepared myself, and it is my lecturers who supported me, and I really thankful to Incharge sir, my sir, respected sir, my sir. అందరూ కూడా చాలా మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మొదటగా తల్లిదండ్రుల యొక్క భయభక్తులు, వారు తల్లిదండ్రులను ప్రేమించే విధానాన్ని బట్టి వారికి వచ్చిన ఈ యొక్క మార్క్స్ అని నేను అనగలుగుతాను. వారు తల్లిదండ్రులకు లోబడుతున్నారు, తర్వాత గురువులకు లోబడుతున్నట్టుగా చూస్తున్నారు. ఇది వారిలో ఉన్నది కాబట్టి ఇది చదవడానికి వారికి దేవుడు ఇచ్చిన ఈ కృప. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క భయము భక్తి వారిలో తల్లిదండ్రులు పెట్టారు కాబట్టి చదవడానికి ఇది ముఖ్య కారణమని కూడా నేను చెప్పగలుగుతున్నాను. దానికి కృషిగా ఈ కాలేజీలో ప్రిన్సిపాల్స్ కానీ మరి లెక్చరర్స్ కానీ చాలా సహకారం చేశారు. మరి మన పిల్లలకు కూడా ప్రతిసారి వారు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మనకు తెలియజేయడము, మన ద్వారా వారు తెలుసుకొని వారి పిల్లలు గద్దించడం కానీ మరి సరైన మార్గంలో నడిపించడం కానీ మేము చూస్తున్నాము. కాబట్టి మరొకసారి ప్రిన్సిపాల్ గారికి, లెక్చరర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. నేను ఫస్ట్ ఇయర్ MPC 463 మార్క్స్ అవుట్ ఆఫ్ 470. ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి కారణంగా లెక్చరర్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడనే చాలా మోటివేట్ చేశారు మా టీచర్స్. జనరల్ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ రావు, మార్క్స్ అంతా రావు, మీరు తెచ్చుకోవాలని చాలా మోటివేట్ చేశారు. చాలా మోటివేట్ చేసింది మా మమ్మీ, మా సిస్టర్స్ కానీ, నువ్వు మంచిగా తెచ్చుకుంటావు చదవాలి అని చాలా చేసారు. ఇక్కడ ఉన్న టీచర్స్ స్పెషల్గా సందీప్ సార్, సంతోష్ సార్, దినేష్ సార్, రవి సార్, అఖిల మ్యామ్, అనిల్ సార్, వీళ్ళందరూ మాకు చాలా ప్రతి క్లాస్లో మోటివేట్ చేసి చాలా మంచిగా చదవగలుగుతారు, తెచ్చుకోవాలి అని చాలా చెప్పారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. భార్గవి ఫ్రమ్ MPC SV Junior College. I scored 461 out of 470. I scored well because of principal sir and lecturers, especially Ravi sir. SSP Mansa. I am from Junior IPC. I scored 433 out of 440. I am very grateful and thankful to every sir because they guided me to score good marks in examination. And a special thanks to Principal Sir for her motivation and thanks. నా పేరు శైలజ. నేను ఫస్ట్ ఇయర్ YPC తెలుగు మీడియం. నాకు 440కి 432 వచ్చినాయి. ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు కూడా ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచి ఎంకరేజ్ చేశారు. మళ్ళీ వీరప్ప సార్, మళ్ళీ సుమ మ్యామ్, ఫిజిక్స్లో నేను అనుకున్నాను మార్క్స్ రాలేదు, కానీ 50
స్పెషల్ థ్యాంక్స్. సుమా మేడంకి ఇంకా థ్యాంక్స్. సుమలత మేడం ఇక్కడ మా అమ్మ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వమని మాకు స్కూల్ సార్స్ వాళ్ళు చెప్పారు, ఎస్పెషల్లీ శ్రీనివాస్ సార్. దానికి థ్యాంక్స్. నేను సిఈసి ఫస్ట్ ఇయర్. నాకు 500 మార్కులకి 436 వచ్చాయి. నేను కాలేజ్కి వచ్చిన కొత్తలో జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్నాను. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సార్ మోటివేట్ చేయడం వల్ల ఫస్ట్ రావాలని అనుకున్నట్టుగానే క్లాస్ ఫస్ట్ వచ్చాను. దీనంతటికీ కారణం మా ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ సార్ గారు. అందరికీ ధన్యవాదాలు. My name is Neha Kumari. I am from NBC 1. I got 440 out of 500. मैं यहाँ की नहीं, बिहार की हूँ. यहाँ पे आकर सब टीचर से अच्छे से प्यार मिला, अच्छे से बनाए और आज टीचर्स की वजह से इतने मार्क्स स्कोर की हूँ. I am very thankful and work hard since 2 years, first year and second year. And all sirs and lecturers conducted us every test, weekly test, and we have improved by writing that all tests. And they also conducted us grand test pre-final 1, 2, 3, and these all exams are made us to improve and gain marks. Thank you for supporting us. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను. మా పాప వచ్చేసి బైపీసీ, బాబు వచ్చేసి ఎంపీసీ సెకండ్ ఇయర్. ఇప్పుడు పాప వచ్చేసి బైపీసీలో ఫస్ట్ వచ్చిందండి, కాలేజ్ ఫస్ట్ వచ్చింది. బాబు వచ్చేసి ఎంపీసీలో కూడా 5,000 వచ్చేసి 955 తెచ్చుకున్నాడు. మాకు ఈ అవకాశం మొత్తం అంతా ప్రిన్సిపల్ సార్ వాళ్ళని. అసలు ఫస్ట్ నేను జాయిన్ చేసింది ఎక్కడంటే ఇంటికి వచ్చి నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు అండ్ అభ్యాస అనే కాలేజీలో వచ్చి మాకు మోటివేషన్ చేశారు. ఫస్ట్ వాళ్ళు మోటివేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒక తీరు ఉంది, నేను చూసి కాలేజీలో చూసి అక్కడ వెళ్ళి చూస్తే ఒక తీరు ఉంది. ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చి కాలేజ్ ఇలా ఉండదు, మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా నీటిలో ఈ మార్క్స్ సంపాదిస్తారు, ఎంబీబీఎస్ చేస్తారు అది అని చెప్పి మాకు చెప్తే వాళ్ళు చెప్పి 1,50,000 అయింది మా దగ్గర. అంటే ఫస్ట్ 10,000 పెట్టి అడ్మిషన్ ఫీజు తీసుకొని వెళ్ళిన తర్వాత మా పిల్లల్ని అడ్మిషన్ మా పాప వచ్చి 10th లో 10/10 తీసుకొచ్చుకుంది. నేనేమనుకున్నానంటే మా పాప చదువుతుంది కదా అని చెప్పి ఆ నమ్మకంతో మన హైదరాబాద్ వచ్చేసి అభ్యాసంలో అక్కడ జాయిన్ చేస్తాం. పిల్లలు పాపను బాబుని జాయిన్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత జాయిన్ చేసి నేను ఫీజు కట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటకు వాళ్ళు మాకు అక్కడ చేసే పద్ధతి వేరే ఉంది. నేను అడ్మిషన్ చేసి కిందికి వచ్చి చేస్తే 1 అవర్ కూడా రాలేదు. బయటికి వెళ్ళిన 1 అవర్కే మా బాబు ఫోన్ చేసింది, దీంట్లో ఉండదలుచుకోలేను, హాస్టల్ వేరే ఉంది, సెకండ్ ఇయర్లో వచ్చి నాకు ర్యాగింగ్ చేస్తారు అని మా బాబు చెప్పేసి తర్వాత లేదు అట్లా ఉంటుంది ఏం కాదు, నువ్వు చదువుకుంటావు కదా వాళ్ళతో సంబంధం లేదు చెప్పాను. అండ్ నెక్స్ట్ మా పాప ఫోన్ చేసిన తర్వాత మా పాపతో పాటు మా కొడవలో ఉంటుంది, తను గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ చదువుకుంది. 10th 8.8 వచ్చింది. ఇప్పుడు ఇదే కాలేజ్ చదివించేసి 4,900 మార్క్స్ వచ్చినాయి. అంటే మొత్తం మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళని 100% చెప్తున్నాను కదా. మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో నేను మొత్తం తిరిగిన తర్వాత ఏ కాలేజ్లో సీట్ లేదు, లాస్ట్ ఫైనల్ ఎండింగ్ అది అడ్మిషన్ చేసుకుని సార్ ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే సార్ వల్ల మా పిల్లలకు మోటివేషన్ చేసిండు. మెయిన్ థింగ్ సార్, మా పిల్లలు ఎప్పుడు ఫోన్ వాడరు. ఎందుకంటే నేను ఫోన్ అయితే వాళ్ళకి అసలు ఇవ్వను. ఏదైనా కాలేజ్కి రాకపోతే ఒక్కరోజు కూడా ఆప్షన్ ఉండదు వాళ్ళకు. ఏదైనా ఫీవర్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వస్తేనే వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్ సార్ మెయిన్ పిల్లలకు నేర్పించేది. మనం ఏదైనా ఫోన్ వాడండి. ఏంటంటే మీరు చేసే దాంట్లో మీ గోల్ అనేది ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మకాన్ని కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. నేను ఇది చేస్తాను, మీరు చదువుతున్నదా మేము కూడా బాగుపడతాం. ఏంటంటే మీ పేరెంట్స్ మీ పైన కళలు అన్ని ప్రతి ఒక్కటి సాధించి
వాళ్ళ కళలు నిజం చేయాలని కోరుకుంటున్నాను సార్ అందరికీ. మాకు ప్రతి కాలేజ్ నుంచి అయితే ప్రిన్సిపాల్ సార్ కానీ, చరణ్ సార్ కానీ, రవి సార్ కానీ, ప్రతి ఒక్క క్లాస్ టీచర్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మా పిల్లల కోసం మోటివేషన్ కూర్చొని ఇట్లాగా అనిపిస్తుంది సార్, ఇట్లాంటివి ప్రతి ఒక్క దాంట్లో మెయిన్స్లో కానీ మా బాబు రాస్తున్నారు ప్రతి ఒక్క స్టడీ విషయంలో కానీ ఎప్పుడు కానీ కాంప్రమైజ్ కాలేదు సార్. నేను వచ్చి ఎప్పుడు కాలేజ్కి రాలేదు మా పిల్లల విషయంలో. సార్ ఏదైనా ఉన్నారు సార్ నా పోయి చెప్తుండే సార్. ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే మనం కష్టపడేది మన పిల్లల కోసమే కాబట్టి. లాస్ట్ ఇయర్ వరకు నేను ప్రిన్సిపాల్గా ముందు పేరెంట్గా కూడా ఉన్నాను. ఎందుకంటే మా ముగ్గురు పిల్లలు ఇదే కాలేజీలో చదవడం జరిగింది. నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ విడుదల కావడం, అందులో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 100 మంది, ఫస్ట్ ఇయర్లో ఒక 55, సెకండ్ ఇయర్లో 42 మెంబర్స్ 400 అబో అండ్ 900 అబో స్టూడెంట్స్ సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరెంట్స్, ఇక్కడ పేరెంట్స్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ తల్లుల్ని, మదర్స్. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వచ్చే వరకు వాళ్ళు ఏ రకంగా ఉండాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫుడ్ ప్రిపేర్ చేయించాలి, తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఇవన్నీ గమనించడం. ఇందాక ఒక పేరెంట్ మాట్లాడుతూ కూడా చెప్పారు, పిల్లలు మనం గమనించాలి అనేది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ ఫోన్ రావడం వలన ఈ కరోనాతో 2019-20 సంవత్సరం తర్వాత చాలా రకాల మార్పులు రావడం జరిగింది. ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడానికి ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఎస్వి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున, తర్వాత ఇన్స్టిట్యూషన్ తరఫున నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక టీచరు, ఉపాధ్యాయుడు అనేవాడు నిత్య విద్యార్థి. ఇంటి దగ్గర గంట సేపు చదివితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాలి అంటే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కానీ లేకపోతే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ అంత ఈజీ టాస్క్ కాదు. చాలామంది పేరెంట్స్ ఈరోజు మాకు ఇంకా కొంత బాధ్యత కూడా పెంచారు. ఎందుకంటే ఐటీతో పాటు ఆబ్జెక్టివ్లో కూడా మంచి మార్కులు రావాలి. ఈరోజు 466 వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఒకసారి పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు నాతో డిస్కస్ చేస్తూ, సార్ ఈరోజు కూడా మేడం అదే చెప్పారు, ఆబ్జెక్టివ్తో అంటే ఐటీతో పాటు ఆబ్జెక్టివ్లు కూడా మంచి మార్కులు వస్తే ఇంకా బాగుంటుంది అని. దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ రన్ అవుతున్నాయి. సో ఇంకా ఈసారి డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో మంచి రిజల్ట్స్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఉండే ఇన్స్టిట్యూషన్ రన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 400 అబోవ్ వచ్చినాయి, 466 కానీ లేకపోతే 433 కానీ ఇంకా లేదా 400 అబోవ్ వచ్చిన వాళ్ళు ఇంకొక అవకాశం ఏముందంటే ఇంప్రూవ్మెంట్ రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కన్సర్న్ లెక్చరర్స్ ద్వారా ఏ సబ్జెక్టును అప్లై చేయాలి, అది ఈరోజు రేపు డేట్ కూడా మనకు ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించిన డేట్ వస్తుంది. అది మీకు మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ బై ఫోన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ క్లాస్ ఇన్ఛార్జెస్ అదర్వైజ్ డైరెక్ట్ నా దగ్గరికి వచ్చినా కూడా నేను అడ్వైజ్ చేస్తా. మీరు ఎగ్జామినేషన్స్ రాసి ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉంటుంది పిల్లలకి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎస్పెషల్లీ. ఇప్పుడు రాసిన తర్వాత మార్కులు తక్కువ వస్తే మరి ఫస్ట్ మార్కులు కన్సిడర్ చేస్తారా, సెకండ్ మార్కులు కన్సిడర్ చేస్తారా అనేది విచ్ ఎవర్ ఈజ్ బెస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 మ్యాథమెటిక్స్కు 72, 73 వచ్చాయి. నెక్స్ట్ అంతకంటే ఎక్కువ వస్తే ఆ మార్కులు కన్సిడర్ చేస్తారు, అంతకంటే తక్కువ వస్తే అదే పాత మార్కులే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నెంబర్ 1. తర్వాత ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్మీడియట్ మార్కులు లాస్ట్ ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు కూడా వెయిటేజ్ తీసుకునేవాళ్ళు, ఏది ఎంసెట్లో కానీ మిగతా ఎగ్జామినేషన్స్లో కానీ. బట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా తెలియని విషయాలు ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్కులతో కూడా మంచి మంచి కాలేజీలో సీట్లు రావడం జరుగుతుంది. ఈరోజు 980 అబోవ్ ఇచ్చిన పిల్లలకి ఎవరైతే ఉన్నారో
ఎంపీసీ స్ట్రీమ్ ఎస్పెషలీ. వాళ్ళందరికీ కూడా టాప్ యూనివర్సిటీ శాస్త్ర యూనివర్సిటీ. మా పాప చదివింది, తర్వాత మన దగ్గర యాదమ్మ మేడం వాళ్ళ పాప కూడా ఇప్పుడు చేస్తుంది, లాస్ట్ వీక్ జాయిన్ అయ్యింది. తన ఫీజు కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో కాబట్టి వాటితో పాటు కొంతమందికి మొన్న హెచ్సిఎల్ టెక్నీలో తీసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా మనం చెప్పడం జరిగింది. ఇది సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది. నెక్స్ట్ మంత్ 5th వరకు టైం ఉంది. ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ లేదా ఎంఈసీ స్ట్రీమ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి ఆల్మోస్ట్ బేసిక్ సాలరీని 29,000 చిల్లర నుంచి వాళ్ళకి 76,000 చిల్లర, దాంట్లో కేటగిరీ వైజ్ ఉంటాయి. సో కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మేము అడ్వైజ్ చేయడానికి, మాకు తెలిసిన కాటికి మాకు తెలియని విషయాలను కూడా కనుక్కొని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు కదా కాబట్టి మాకు సంబంధం లేదు అనే ఆలోచన అయితే మాకు లేదు, మా స్టాఫ్ మెంబర్స్ కానీ మా ఇన్స్టిట్యూషన్ కానీ. నెంబర్ 1. తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. చాలామంది పేరెంట్స్కి వచ్చి మాట్లాడుతూ అదెందుకు 3 పిల్లలు మా దగ్గర శంకర్ గారు చదివించారు. అమ్మాయి లాస్ట్ అమ్మాయి, 3 కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్. తెలుగు మీడియం కదా నేను, తెలుగు మీడియం కాబట్టి ఆ 3 పిల్లలు శంకర్ మా దగ్గర ప్రతి సందర్భంలో వచ్చినప్పుడల్లా డిస్కషన్. ఫస్ట్ పాపదైతే సార్ ఎన్ని మార్కులు వస్తాయి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, తెలుగు మీడియం తీసుకొని అమ్మాయి డైట్ చేస్తుంది కదా, పెద్ద అమ్మాయి డైట్ చేస్తుంది. చాలా సంతోషం, ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ 100% వస్తుంది, యాక్చువల్. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి యొక్క కెపాసిటీ మాకు తెలుసు. తర్వాత సెకండ్ అమ్మాయి, ఇప్పుడు థర్డ్ అమ్మాయి. అమ్మాయి హెచ్సిఎల్లో ప్లేస్ అయ్యామనుకుంటా కదా, రాయలేదారు రాశాము. సో హెచ్సిఎల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా చాలా మంది ఈ సంవత్సరం ప్లేస్ అయ్యారు. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి 2 days బ్యాక్ ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్స్ అనేవి మీకు తెలుసు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి మనం మేము ఒక క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసాం ఎంఎస్ఎల్ ఎంపీసీ అండ్ బైపీసీ పిల్లలకు. అందులో 58 మంది బయట నుంచి 8-10 మంది పిల్లలు బయట కాలేజీలో వస్తే మన కాలేజీ నుంచి 48 మెంబర్స్ అపేర్ అయితే అందులో 17 మెంబర్స్ ప్లేస్ కావడం జరిగింది. వాళ్ళకు మినిమం 11,000 to 12,000 శాలరీ ఇస్తూ మళ్ళీ హైయర్ స్టడీస్ వాళ్ళే చదివిస్తారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అది ఎంపీసీ అండ్ బైపీసీ పిల్లలు. రెండోది హెచ్సిఎల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎంపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా అది కూడా హైయర్ స్టడీస్ చదవడానికి మంచి క్యాంపస్లలో డిగ్రీ హైయర్ స్టడీస్ అందించడానికి అదొక మంచి అవకాశం. నెంబర్ 2. తర్వాత నెంబర్ 3 మీకు అంతా తెలిసినదే రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళకి కూడా మేబీ నెక్స్ట్ మంత్లో అది కూడా క్యాంపస్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జాబులు చేస్తూ అంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ బట్టి మీరు అప్పీల్ కావడం అయితే తప్పు కాదు. నెక్స్ట్ 5th నీట్ ఎగ్జామినేషన్ ఉంది. తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత 5th తర్వాత నెక్స్ట్ వీక్లో మనకు షెడ్యూల్స్ అనేటివి ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ జర్నీలో ఎవరైతే సెకండ్ ఇయర్ పిల్లలు కంప్లీట్ అయ్యి బయటకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఏంటిది అంటే 2 years జర్నీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 2 years అంటే హైయర్ స్టడీస్లో ఒక 2 years మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే 90% ఆఫ్ ది లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. పోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే ఏదో తొందరపడి స్టెప్ తీసుకోవడం, లేకపోతే ఏదో కాలేజీలో జాయిన్ కావడం, మంచి అడ్వైజ్ లేకపోవడం, లేదా మంచి కాలేజీలో జాయిన్ అయిన ఇంటర్మీడియట్లో తీసుకున్నటువంటి కేర్ అనేది హైయర్ స్టడీస్లో తీసుకోరు. ఎందుకు తీసుకోరు అని అంటే మీరు ఆల్మోస్ట్ 18 years క్రాస్ అయిపోతారు ప్రతి స్టూడెంట్. అయినప్పుడు అక్కడ ప్రొఫెషనల్ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో ప్రతిదీ కూడా మీరు చిన్నపిల్లలు చూసినట్టు చూసే పరిస్థితి ఉండదు. మీ ఇండివిజువాలిటీకి మీరు సొంతంగా చదువుకునే పరిస్థితి, తర్వాత ఎక్కువ లైబ్రరీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను 2 years ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ ఇయర్లో మంచి పర్సెంటేజ్, సెకండ్ ఇయర్లో మంచి పర్సెంటేజ్ వస్తే ఆల్మోస్ట్ మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అదేవిధంగా ఈ సుధాకర్ సార్ అని వాళ్ళకు 3 పిల్లలు ఇక్కడ మన దగ్గర. ఇంకో అబ్బాయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది సిఈసి వచ్చారు. మా మంచి రిజల్ట్ రావాలి సార్ చాలా సందర్భాల్లో మాట్లాడము. తర్వాత ఆ పిల్లలతో మేము మాట్లాడము, దగ్గర పిలిచి మాట్లాడము. ప్రతి స్టూడెంట్కు ఇంక్లూడింగ్ మీ
లేదా పేరెంట్స్ కానీ బూస్టింగ్ అనేది అవసరమే, ప్రతిరోజు బూస్టింగ్ అవసరమే. ఎందుకంటే మనం కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అయినప్పుడు దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఒకరో ఇద్దరు మంచి మిత్రులతో మనం డిస్కస్ చేస్తాం, ఎందుకు అడ్వైస్ తీసుకోవడానికి లేదా ఏదైనా సలహా తీసుకుంటే కొంచెం మనం రిలీఫ్ అవుతాం అనే ఉద్దేశం. కాబట్టి సెల్ఫ్గా మనం మోటివేట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్. నేను చాలా స్పీచ్లలో కూడా చెప్పేది లేదా క్లాసుల్లో చెప్పేది ఏంటిదంటే, మార్నింగ్ లేవగానే మీరేం చేయాలంటే ఒక అద్దం చూడండి, అద్దంలో ఒక గొప్ప వ్యక్తి కనపడతాడని చెప్పి చూస్తాడు. ఎవరు ఆ గొప్ప వ్యక్తి? నేను. మేమంటారేమో అని అనుకున్నా కానీ నేను అన్నాను, చాలా సంతోషం. సో మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. పడినప్పుడు కాదు, ఏదో ఫిజిక్స్లోను తర్వాత స్వామి వివేకానంద కొటేషన్ ఉంది, కిరణాలు పడినప్పుడు కాకుండా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తున్నప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతి స్టూడెంట్ నేనేమంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. అమ్మాయి తెలుగు మీడియం స్టూడెంట్ శైలజ, నిన్నటి నుంచి డిస్కషన్ వీరప్ప సారు సుమలత మేడం మాట్లాడుతూ వాళ్ళ ఇన్నర్ ఫీలింగు, తర్వాత ఇన్నర్గా టార్గెట్ ఏంటిది అంటే ఒక ఆనవాయితీ అనేది ఉంది. నీట్ స్టూడెంట్స్కు లేదా స్పార్క్ స్టూడెంట్స్కు వాళ్ళే ఫస్ట్ వస్తారు, కాలేజ్ టాపర్స్ అనేది అది అనుకుంటున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదు. 462 ఫస్ట్ బ్యాచ్లోనే ఎంపీసీ నుంచి తెలుగు మీడియం బోరుపట్ల, జెడ్పీహెచ్ఎస్ బోరుపట్ల అమ్మాయి అక్కడ నుంచి జాయిన్ అయింది. అమ్మాయి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయింది. జనరల్ నుంచే టాపర్గా రావడం జరిగింది. ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మంచి కాలేజీలు మన కోటి ఉమెన్స్లో అమ్మాయికి సీట్ వచ్చింది. కోటి ఉమెన్స్లో సీట్ వస్తే అమ్మాయి జాయిన్ కాలే. లాస్ట్ ఇక్కడ సంగారెడ్డి లోకల్ తారా డిగ్రీ కాలేజీలో జాయిన్ అయింది. 2 years తర్వాత అమ్మాయిని చూస్తే, నేను మా ఇంటి ముందరే వెళ్తూ ఉంటారు పిల్లలు, అమ్మాయి పూర్తిగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయింది. 462 సెకండ్ ఇయర్ అన్ని కలిపి 980+ అమౌంట్ వచ్చాయి అమ్మాయికి. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా బ్యాక్లాగ్స్ పెట్టుకుంది అమ్మాయి. సబ్జెక్ట్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. 980 అబో వచ్చిన అమ్మాయి ఫెయిల్ అయింది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మేము ఒకసారి వచ్చిన తర్వాత ఏదో సందర్భంలో డిస్కస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా పర్సెంటేజ్ అంటే అమ్మాయి దగ్గర రాలే. మళ్ళీ మా స్టాఫ్ అనుకోవచ్చు అమ్మాయి ఇబ్బంది పడ్డది సెకండ్ ఇయర్లో, అంటే డిగ్రీ జాయిన్ అయ్యారు. కాబట్టి మంచి కాలేజీలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక అరుణ్ వాళ్ళ మదర్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసేది, సార్ అంటే మీరు ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రతిదీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదమ్మా, మా క్లాస్ ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళు క్లాస్ ఇన్ఛార్జెస్ ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని. సో క్లాస్ ఇన్ఛార్జెస్ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా పిల్లలు, మీ పిల్లలు కాదు, క్యాంపస్ లోకల్కి వచ్చినప్పటి నుంచి మా పిల్లలు మేము అదే చెప్పేది. ఎందుకంటే మీరు అందరూ బిజీ, పేరెంట్స్ బిజీ, పిల్లలు బిజీ, స్టాఫ్ బిజీ, సొసైటీ బిజీ. కానీ ఇక్కడ ఈ మా దగ్గర ఉన్నటువంటి 8:55 to 5:10 వరకు ఎవరైతే పిల్లలు ఉంటారో వీలైనంత వరకు మ్యాక్సిమం చదవాలి, నేర్చుకోవాలి, కొత్తగా ముందుకెళ్ళాలనే ఒక ఇంటెన్షన్తోనే ప్రోగ్రామ్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఈ ఇంత సుధాకర్ గారి గురించి చెప్తూ తర్వాత ముగ్గురు పిల్లలు జాయిన్ అయ్యారు. ముగ్గురు పిల్లలు కూడా 900 వచ్చాయి. 977 పూర్ణసాయి ఏంటి 950, ఇంకో అమ్మాయి 901 అనుకుంటా, మేబీ 901 901. సో తర్వాత లాస్ట్ ఇయర్ ఎత్తుమేల జుల్కల్ సార్ మీది జుల్కల్ పేరు సహస్ర. లాస్ట్ ఇయర్ వచ్చి సార్ సమ్మర్ క్లాసెస్కు మీరు బస్ వేయండి అని మీరు వచ్చి అడిగారు, గుర్తుంది సార్. ఒకరికి ఇద్దరికంటే ఇబ్బంది అవుతుంది అని, సరే కొంచెం రిస్క్ తీసుకొని పంపించండి. కొన్ని రోజులు పంపించారు, తర్వాత రాలేదు అనుకుంటా. బట్ ఈ సంవత్సరం వస్తుంది అమ్మాయి, వస్తుంది కదా రెగ్యులర్గా. మైత్రి రావడం లేదు అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మా స్టాఫ్తో కూడా డిస్కస్ చేసింది ఏంటిది అంటే, ఏదైతే వితిన్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మా దగ్గర ఉన్నప్పటికే అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మార్చి వరకు కంప్లీట్ ఆబ్జెక్టివ్ అయింది. ఈసారి కమింగ్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ కంప్లీట్ చేసి, అంటే సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేసి, తర్వాత నెక్స్ట్ 2 monthsలో ఐటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఒక వర్షం. అది సెకండ్ ఇయర్ వరకు. ఫస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ ఐపీ కంప్లీట్ చేసి తర్వాత ఆబ్జెక్టివ్ చెప్పాలి అని ప్రోగ్రామ్ డిఫరెంట్గా రన్ చేయాలి. మంచి రిజల్ట్స్ తీసుకొస్తాం. సో ఇంకా ఇంతకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వెబ్సైట్ ఏదైతే రాయబోతున్నారో పిల్లలు, ఆ పిల్లలు కూడా మంచి రిజల్ట్స్ రావాలి.
తర్వాత హైయర్ స్టడీస్కి ఎవరైతే పోతున్నారో మీరు ఒకసారి మీ కన్సర్న్ లెక్చరర్స్తో ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అనేది మీరు డిస్కస్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే మళ్ళీ నా దగ్గరికి రండి, నేను చెప్తాను. ఈవినింగ్ టైం అయితే మీకు టైం ఇవ్వగలుగుతాను. 5:30, 6 తర్వాత నేను 7, 8 వరకు కూడా ఉంటాను. తర్వాత న్యూమన్ అని వాళ్ళ పేరెంట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో బాగానే ఉన్నాడు సార్, సెకండ్ ఇయర్లో వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఏం కాదు, ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనకు జరిగినట్టు అదే ఎక్స్పీరియన్స్. పాపం వాళ్ళ మదర్ ఫాదర్ 7 o'clock 7:30కి వచ్చినట్టున్నారు. ఆ రోజు వచ్చి వాడు సెల్ ఫోన్ ఏదో పడేసినాడు, పగిలిపోయినంతా జరిగింది. అంటే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్కి ఎందుకు ఆ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది? నేను మా బయాలజికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వాడు ఏం చేస్తాడో తెలియదు కొంత. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడంటే మనం కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఎస్పెషల్లీ పేరెంట్స్. ఈ పేరెంట్స్ మనము ఏం చేస్తున్నాడు, సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, చేయని మీ ముందర చేయమనండి. కొంతమంది ఏం చేస్తారు, డోర్ వేసుకొని ఇంకో రూమ్లోకి పోయి ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. కేవలం సెల్ ఫోన్ కోసం మియాపూర్లో ఒక 5 years బ్యాక్ వాళ్ళ ఫాదరు అమ్మాయిని అడిచారు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా, నువ్వు మరి ఈ సెల్ ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటే ఎట్లా, రేపు ఇబ్బంది పడతావు కదా అని అన్నా అని ఒకటే ఒక మాట అన్నాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. పోయింది అమ్మాయి, లోపలికి పోయింది, లోపల గడిపెట్టేసి చూసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది, సూసైడ్ చేసుకుంది. 1 week అంటే 1 hour తర్వాత 1.5 hour తర్వాత సరేలే మామూలే ఈ అమ్మాయి ఇక ఉంటే ఉండాలి అని వాళ్ళ అమ్మ అనుకుంది. తర్వాత ఎంతసేపు రాకపోతే తీస్తే అమ్మాయి ఏమైపోయింది, ఇదైపోయింది. అంటే ఇప్పుడు ఎవరిది తప్పు అని ఆ పేరెంట్ బాధపడితే అమ్మాయి శనిగా ఆవేశం, అంత తొందరపడాల్సిన అవసరం. లైఫ్ అనేది చాలా ఉంది. ఇక తెలుగు మీడియం స్టూడెంట్స్, మేము కూడా తెలుగు మీడియం స్టూడెంట్సే, నేను కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు, ఇక్కడ కూడా చాలా మంది అగ్రికల్చర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ కూడా. సో నాకంటే వయసులో పెద్దలు డేవిడ్ సార్ కానీ, అనిల్ సార్, రాము సార్, వీళ్ళందరూ వయసులో పెద్దలు. కానీ నాకంటే ఎక్కువ బాగా నిన్న రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఎంత యంగ్ ఎనర్జెటిక్ స్టాఫ్ అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ప్రతి స్టూడెంట్ గురించి, ఎవరు ఏంటి ఏం కదా. అయితే ఇందాక శైలజ అమ్మాయి గురించి మాట్లాడుతూ సుమలత మేడం అండ్ వీరప్రసాద్ నిన్న ఈవినింగ్ రివీల్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నది అనేది నాకు తెలియకోకుండా ఖచ్చితంగా నీట్ పిల్లల కంటే, ఇంగ్లీష్ మీడియం పిల్లల కంటే ఎక్కువ మార్కులు తీసుకురావాలి. వాళ్ళు ఎక్స్టర్నల్ డ్యూటీస్ ప్రాక్టికల్స్ పోయినప్పుడు చెప్పేవాళ్ళట, మా BT1 పిల్లలు బైపీసీ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం పిల్లలు మీరు కాన్సన్ట్రేట్ చేయండి, చదివించండి అని. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఫోన్లో అడిగేది, చదువుతున్నారా, ఏం చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారా అని. అంటే అంత కేర్ తీసుకొని చేశారు. పాపం ఏంటంటే వాళ్ళకంటే ఆ అమ్మాయి ఏమో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గలే. ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి, మేడం ఖచ్చితంగా నేను చేస్తాను మేడం, మీరు ఫీల్ కాకండి. ఇది రివర్స్ ఉందన్నమాట. జనరల్గా స్టాఫ్ పిల్లలు చెప్తారు, స్టూడెంట్ ఏం చెప్తుంది, స్టాఫ్ చెప్తుంది. బాటనీలో 3 marks, తర్వాత ఫిజిక్స్లో 2 marks తగ్గాయి. ఆ అమ్మాయికి 5 marks వచ్చింటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాము. 432 + 5 437 ఇస్ ద స్టేట్ ఫస్ట్ ర్యాంక్. సో డెఫినెట్గా ఈసారి ఏంటిది అమ్మాయికి 5 marks వస్తాయి. అమ్మాయిలే కాదు, పేరు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటిదంటే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకూడదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చరణ్ సార్ వాళ్ళ బ్రదర్ అమ్మాయి పేరు ఏం పేరు ఫస్ట్ తెలుగు మీడియం స్టూడెంట్, తెలుగు మీడియం, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం. ఎన్ని వచ్చేసి టోటల్? 928. మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేయమన్నా నాతో షేర్ చేపిస్తున్నారు మీరంతా. తెలుగు మీడియం పిల్లలు ఇక్కడికి వచ్చారు, తర్వాత పేరెంట్స్, తర్వాత వాళ్ళంతా వీళ్ళంతా కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇవన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. ఈ మళ్ళీ వస్తాయా అంతా? ఎంతో మంది ఉంటే అందులో కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. మా ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఇక్కడికి వస్తే హ్యాపీగా, ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి పేరెంట్ హ్యాపీగా ఫీల్ కావాలి. ఏ పేరెంట్ అయినా కూడా వాళ్ళ పిల్లల కోసమే కష్టపడేది. మీ పేరు ఏం పేరు? మీరు కూడా మీ పాప బాబు కదా, వీడిది కూడా. నిన్న రాము సారు వాళ్ళంతా వచ్చి చెప్పారు, కూర్చోబడి బాన్సువాడ నిజామాబాద్ వాడిలో ఫస్ట్ ఇయర్కు సెకండ్ ఇయర్కి ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ వేరియేషన్ వచ్చాయి? 25 మార్క్స్ వేరియేషన్ వచ్చాయి. సో అంటే ఫస్ట్ ఇయర్ నుంచి జనరల్గా సెకండ్ ఇయర్ పోయే కొద్ది కొంత గ్రాఫ్ కొంతమంది తగ్గుతుంది, కొంతమంది పెరుగుతుంది. అందులో వీడియో కూడా ఎగ్జాంపుల్. సో వాళ్ళ పేరెంట్స్ కూడా
అంటే మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, మా దగ్గరికి ఎక్స్టర్నల్గా వచ్చారు. ఒక కాలేజీలో 4,50,000 అంటే ఇంటర్మీడియట్ ఫీజు 4,50,000 మాత్రమే. తక్కువనా ఎక్కువనా? ఒక ఫస్ట్ ఇయర్ మాత్రమే. సెకండ్ ఇయర్లో మళ్ళీ అంతే. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఎంత అవుతుంది? 10 lakhs రూపీస్. రిజల్ట్ ఏంటి అని అడిగిన నేను. జస్ట్ 2% మాత్రమే సక్సెస్ రేట్స్ ఉన్నాయి. దాంట్లో అందరూ పాస్ అయ్యారా అడిగారు. ఫెయిల్యూర్స్ చాలా మంది ఉన్నారు సార్. సో ఈ లెక్కన మేము ఫీజు కలెక్షన్ చేసేది మీరు ఎంత కడుతున్నారో మీకే తెలిసి ఉంటుంది. కాబట్టి ఫీజు అనేది కాదు, ఒక ఇది పారామీటర్ మాత్రమే. మేము వన్స్ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో దాని ప్రకారమే బౌండ్ అయి ఉంటాం. రెండోది ఏంటిదంటే టూ ట్రాన్స్పరెంట్, ఎవరిని కూడా అక్కడ రిఫ్లెక్ట్ చేస్తాం. తర్వాత స్టాఫ్ కూడా ప్రతి స్టూడెంట్ గురించి ఎన్నో సందర్భాల్లో ఇంకా కొన్ని తెలివితేటలు బాగా అయిపోయినాయి పిల్లలకి. ఏమైనా అంటే క్లాస్ టీచర్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పడేస్తారు. పాపం ఎంత సంతోషపడుతున్నారు చూడవచ్చు. బ్లాక్ లిస్ట్లో పడేసింది. ఎవరికి ఫోన్ చేయాలి? పేరెంట్ ఫోన్ దాన్ని మళ్ళీ ఇంకా నాకంటే ముందే వాళ్ళే ఆఫీస్లో కిందికి వచ్చి పేరెంట్ నెంబర్ ఇంకోటి ఏమైనా ఉందా ఆల్టర్నేట్ నెంబర్ దాన్ని చూసి, లేకపోతే వాళ్ళు ఏ ఊరులోనే ఆ పక్కన వాళ్ళ నెంబర్ తీసుకొని లేదా కాలేజీకి వచ్చిండు వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి ఫోన్లు చేయమనే పరిస్థితి. అంటే కమ్యూనికేషన్స్ అనేది వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని దాన్ని రాంగ్గా ఉపయోగించుకుంటే నష్టం ఎవరికి జరుగుతుంది? స్టూడెంట్స్. రేపొద్దున ఇప్పుడు మీరు ఏదైతే కెరియర్ ఇంతమంది మాట్లాడారో ఒక్కరన్నా నేను పలానా అవుతాను అని ఖచ్చితంగా చెప్పమని చెప్పాను, ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే మీకు ఒక విజన్ లేదు. ఆ విజన్ కోసం మీరు ఏంటిదంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్తుంటాం, మనం మోటివేషనల్ క్లాసెస్ పేరెంట్స్ కూడా పిలిపిమని చెప్పాము. మోటివేషనల్ క్లాసెస్ ఈసారి మనం ఏంటిది కశ్యప్ గారితో పిలిపించాము. ఆ కశ్యప్ తర్వాత వెల్కమ్ పార్టీ రోజు చరణ్ సింగ్ అని ఆయన కూడా కెరీర్ గైడెన్స్ తెప్పించాము. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాస్తవంగా మోటివేషనల్ క్లాసెస్ తీసుకోవడం మా రామదయాల్ సార్ ప్రతి ఈవెంట్లో మాకు ఒక బ్రదర్ లాగా ప్రతిదీ కవర్ చేస్తాడు. ఆయన చెప్తుంటాడు, ఆయన కూడా మాకు అడ్వైజ్ చేస్తుంటాడు, మేము కూడా అడుగుతుంటాం. ఇంత ప్రోగ్రామ్స్ ఎవరు చేయలేదు. ఫస్ట్ మనం చేసిన తర్వాత మళ్ళీ మిగతా కాలేజీలు వేణు కళ్యాణ్ ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. తర్వాత వంశీ కృష్ణారెడ్డి అంటే కృష్ణ చైతన్య వాళ్ళ బ్రదర్స్ని మనమే పిలిపించాం. తర్వాత కశ్యప్ని పిలిపించాం. నాకు తెలిసి కశ్యప్ని పిలిపించే పరిస్థితుల్లో ఎవరు ఉండరు, పిలవలేరు కూడా, అది గ్యారెంటీ చెప్తున్నాను. తర్వాత చరణ్ సింగ్ అని ఆయన నాలెడ్జ్, ఆయన ద్వారా మాకు కొన్ని కొత్త విషయాలు తెలిసేవి. మేము 2015లో టేకప్ చేసినప్పుడు మాకు కూడా చాలా విషయాలు తెలిసేవి కాదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్తో కూడా ఇచ్చే టాప్ స్టూడెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎంట్రన్స్ ద్వారా. కాబట్టి IIIT హైదరాబాద్ కానీ లేకపోతే IIT కానీ ఇవన్నీ కొంత టాప్ యూనివర్సిటీస్ అని ఎందుకంటారంటే దాంట్లో మంచి కంపెనీస్ వస్తాయి, మంచి ప్లేస్ అయితే. బైపీసీ పిల్లలకి కూడా ఇంటర్మీడియట్ మార్కు ద్వారా PBT అని బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని నిమ్స్ కాలేజీలో నిమ్స్ హాస్పిటల్లో ఒక సపరేట్ కోర్స్ ఉంది. నిదా ఉంది సార్. ఆ అమ్మాయి మన దగ్గర కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ కూడా చేస్తుంది అమ్మాయి. కాబట్టి మీకు మంచి అడ్వైజ్ కెరియర్కి సంబంధించి మేము 100% ఈవినింగ్ టైం ఎవరైతే సెకండ్ అయిపోయిన పిల్లలకు మేము మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటేనండి డెఫినెట్గా నేను అడ్వైజ్ చేస్తాను. అది సో ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమం ఇదంతా కూడా మీకు సంబంధించి ఈ పేరెంట్స్ కూడా ఇటు వచ్చి కొంతమంది మాట్లాడమంటే కొంతమంది బాగా మాట్లాడారు. తర్వాత కొంత పిల్లలు కూడా ఏంటిదంటే 2 సంవత్సరాలు ఏం జరిగింది అనేది మీరు చెప్పలేకపోతే ఎలా? దేని ఎగ్జామ్సా లేకపోతే మోటివేషనా లేకపోతే మేమే బాగా చదివాము? స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ 50 to 60%, లెక్చరర్ ఇన్వాల్వ్మెంట్ 50 to 60%. ఈ 2 కోఆర్డినేషన్, తర్వాత కాలేజీ ప్రోగ్రామ్, ఈ 3 కలిస్తేనే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత పెద్ద IAS ఆఫీసర్లు అయినప్పటికీ కూడా పేరెంట్స్ మీరు చిన్నపిల్లలాగానే కనపడతారు. కాబట్టి మీ దగ్గర నుంచి నిస్వార్థంగా మీ దగ్గర నుంచి ఏం ఆశించని వాళ్ళు ఎవరు అని అంటే మీ పేరెంట్స్ ఫస్ట్. తర్వాత ఎవరు? టీచర్లు, ఉపాధ్యాయులు. మీ దగ్గర నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయం, మంచి పొజిషన్లో ఉండాలనుకుంటాం. లేకపోతే మంచి పొజిషన్లో పోయిన తర్వాత ఒక నెల జీతము లేదా ఒక నెలలో ఒక రోజు జీతం కూడా తీసుకొచ్చి మరి ఎవరు అడగదు, అవునా? సో నిన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మేము సాధించినాము రిజల్ట్ అనే రకమైనటువంటి వాతావరణం మా స్టాఫ్ దగ్గర కనపడుతుంది. అంటే సంవత్సరం అంతా మన పడ్డ కష్టం
ఇంకా కొంత బెటర్ రిజల్ట్ ఇవ్వాలి, ఇంకొంచెం కష్టపడితే మంచి రిజల్ట్ వచ్చేది. సో ఎక్కడైతే ఏవైతే చిన్న చిన్న ల్యాకింగ్స్ జరిగాయో ఆ ల్యాకింగ్స్ అనేది నెక్స్ట్ ఓవర్కమ్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాము. తర్వాత ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇంకొక విషయం మీకు పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటిదంటే, ఫోన్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ కాలేజీకి వచ్చినాడా లేదా తెలియని పరిస్థితులు కూడా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. ఏమంటారంటే, నేను పొలం దగ్గర ఉన్నాను, నేను పలానా దగ్గర ఉన్నాను, బయలుదేరినాడు సార్, వచ్చింటాడేమో సార్ అంటే క్లారిటీ ఉండదు. మళ్ళీ ఏం చేయాలి మేము? పోనీ ఆ పేరెంట్ కనుక్కొని మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. ఎందుకంటే కాలేజీ వాళ్ళకి ఏం పని లేదు, ఫోన్ చేశారు కాబట్టి మళ్ళీ రిజల్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే కమ్యూనికేషన్ అనేది ఇవ్వకపోతే మాకెట్లా తెలుస్తుంది? తెలియదు. కొంతమంది బస్ స్టాండ్లో తిరుగుతారు వచ్చి పిల్లలు. మళ్ళీ మా టీం చరణ్ సార్, రవి సార్, మరో సార్ వీళ్ళందరూ పోయి డ్రైవర్లు పోయి మళ్ళీ భయం. కొత్త సినిమాలు వస్తే అదొక భయం. వాళ్ళకంటే ముందు మేము పోవాలి, సినిమా థియేటర్ దగ్గర పోయి చెక్ చేయాలి. గ్రౌండ్లో లాస్ట్ ఎవరు చెరువు కట్ట దగ్గరేమో స్కూటీ పడేసిపోయిందా, స్కూటీ మీద తీసుకో వాడు దోస్తు స్కూటీ తీసుకొని పోతుంటే ఆగ్రహం కింద పడతారు. స్వామి ఏమనుకున్నాను అన్న కూడా వెళ్ళలేదంటే వాడు పోతానే ఉన్నాడు. వాడు మళ్ళీ ఆపి మనకి నీళ్ళు ఆపి కాలేజీకి వెళ్ళబట్టుకొని వచ్చిన మా సార్ పడి మీద ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. మీరు ఏదైతే మీకు వేరే పని ఏం చెప్పాలి మీ పేరెంట్స్? మార్నింగ్ కాలేజీ, ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంతమంది ఉన్నారు కదా అమ్మాయిలు, వంటలు చేయడం వస్తుంది మీ అందరికీ? వస్తాయా? సంతోషం. వస్తే నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే నేర్చుకోండి. ఇంట్లో కసు ఊడవడం కానీ తుడవడం కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియవు, అసలు దేంట్లో ఏం వేయాలో కూడా తెలియని పరిస్థితి. అది లేనప్పుడు చదువు మీద మంచి చూపించాలిగా. ఎవరో మాట్లాడుతూ చెప్పారు అమ్మాయిలు వేరియేషన్. నాకు తెలిసి మీ ఫాదర్ కదా, అమ్మాయిలు అబ్బాయిలు వేరియేషన్ అనేది కాదు. అమ్మాయిలు అంటే అబ్బాయిలు అంటే ఈక్వల్ ప్రయారిటీ. ఎవరిని తక్కువ అంచనా ఏం లేదు. మనం ఫస్ట్ బేసికలీ మనం తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మన కలెక్టర్ ఎవరు? లేడీనా జెండా? మరి ఆమె కూడా రీసెంట్ గా ఒక పేపర్ లో వచ్చింది, 15 గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి ఒక అబ్బాయి. 15 గవర్నమెంట్ జాబ్ అట్టడే వరుసగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో. వాళ్ళు కూడా ఏది ప్రాపర్ ఛానల్ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే, ఇప్పుడు ఇక్కడ అంత చాలా మంది అమ్మలు వచ్చారు కదా, మీకు రోజు ఒకటే కర్రీ చేస్తే మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. మళ్ళీ మీరు యూట్యూబ్ చూడాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఏ కర్రీ చేస్తే బాగుంటుంది, ఏ బిర్యానీ చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తే, లేకపోతే మీరు కూడా అవుట్డేటెడ్ అవుతారు, కొత్త వంటలు రావు. మళ్ళీ ఏమైతే దీంట్లో డిస్కషన్. కాబట్టి మనకి ప్రతిరోజు అప్డేట్ కావాల్సిందే. ఎవరైనా స్టూడెంట్ అయినా, మేమైనా, పేరెంట్స్ అయినా, ఎవరైనా మనం ఎఫర్ట్స్ పెట్టేది మన పిల్లలు. మనం ఏమనుకుంటాం, మనం ఫ్యామిలీ కింద కూర్చున్నాం, కనీసం మన పిల్లలు ఏసీ కింద పనిచేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని ప్రతి ఒక్క పేరెంట్ యొక్క తాపత్రయం. అవునా కాదా? ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్ నేను అడుగుతున్నాను. అంతేనా? మీరు వాళ్ళు సంపాదించి మాకేమన్నా భూములు కొనియండి, బిల్డింగ్లు కొనియండి అని ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఉంటే చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఏం లేదు కదా. నిస్వార్థంగా మిమ్మల్ని కాలేజీకి పంపించి మీ యొక్క బాగు కోసమే వాళ్ళు తాపత్రయపడుతుండేది. సో కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి పేరెంట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి పిల్లల మీద. డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకోటి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమీడియట్గా కాలేజీకి వచ్చి లేదా కన్సల్ట్ మీరు రావడానికి ఇబ్బంది అవుతుంది. లెక్చరర్స్తో క్లాస్ ఇన్ఛార్జెస్ కానీ లేకపోతే ఇన్ఛార్జెస్తో కానీ మాట్లాడితే సొల్యూషన్స్ అనేది వస్తాయి. మెసేజ్ ఇవ్వడం ఎన్ని తరాల పైన ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతుంది. మీకు నేను చెప్పేది ఏంటిదంటే, ఏదైనా ఇబ్బంది కొంచెం అనీజీగా ఫీల్ అయ్యారు, కింద కొటేషన్స్ ఉన్నాయి, చాలా కొటేషన్స్, అవి చదువుకోమని చెప్పాను, రాసుకోమన్నాం. అవి ఎంత ఎనర్జీ ఇస్తాయంటే, నేను రోజు ఒక స్వామి వివేకానంద కొటేషన్ చదువుతా. మా ఇంట్లో ఒక టేబుల్ క్యాలెండర్, నాకు ఒక స్టూడెంట్ అబ్బాయి టీచరు నాకు ఆయన ప్రజెంట్ చేశాడు. ప్రతిరోజు ఒక కొటేషన్ చదువుతా. అది ఒక రకమైనటువంటి ఏంటిదంటే బూస్టింగ్ అనమాట. ఇక్కడ మేము స్వామి వివేకానంద కొటేషన్లో కూడా ఏమి ఇచ్చారంటే, ఒక కింద పాయింట్ ఇచ్చాడు, తల్లిదండ్రులకు నేను పాదాభివందనాలు చేస్తాను ప్రతిరోజు, నెంబర్ 1. తర్వాత నా కెరియర్లో 1 లేదా 2 గోల్డ్ మెడల్ సాధించి మా పేరెంట్స్కి నేను
గిఫ్ట్గా ఇస్తారు అని. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే మీరు మనం ఏదైతే అనుకుంటామో అది 100% సాధిస్తారు. మీరు అనుకోవాలి, దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని అనుకోని కోరుకుంటే మాత్రం ఏది సాధించలేదు. సో ఇక్కడ చాలా మంది అందరూ బిజీగా ఉన్నారు పాపం, రకరకాల షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఫాదర్ మదర్ రావడం చాలా సంతోషం. సో వాళ్ళు ఎఫర్ట్సే కాబట్టి